హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో కౌపీస్ కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇవేనండి కౌపీస్. వీటిని అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెంచుకుంటారు పేర్లు, నో ప్రాబ్లం. మనకి బ్రౌన్ కలర్లో కూడా దొరుకుతాయండి. నేను ఎక్కువగా తీసుకొచ్చేది ఇవేనమాట. వీటిని మనకి నానబెట్టేసుకొని తింటారనమాట చాలామందికి సలాడ్స్ కింద. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. అండ్ శనగపప్పు అనేది నేను వేరే కర్రీ కోసం అనమాట, వంకాయ శనగపప్పు కర్రీ కోసం. ఇక్కడైతే నేను చూపిస్తుంది కౌపీస్ కర్రీ అలసందల కర్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మిల్లెట్స్ అనేవి, ఈ కౌపీస్ కర్రీ అనేది నేను మిల్లెట్స్లోకి తింటున్నాను. ఇక్కడ 1/4 కప్పు మిల్లెట్స్ అనేవి నానేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న కప్ అదేనండి. అండ్ దాంతో ఒక కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను. అండ్ శుభ్రం కడిగేసేసుకొని మనకి 3 కప్స్ వాటర్ అనేది పోసేసుకొని నానబెట్టేసుకున్నాను. నేను ఓవర్ నైట్ అంటే రాత్రి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటున్నాను అనమాట ఈ కర్రీ చేసేటప్పుడు. ఇక పొయ్యి మీద పెట్టేసుకొని ఇట్లా మనకి ఒక పక్కన నేను కర్రీ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ తాలింపులు వేసుకుంటున్నానండి. ఇక్కడ తాలింపులు అయితే ఖచ్చితంగా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, అందుకే వేస్తున్నాను. అండ్ ఆనియన్ అనేది ఒకటి పెద్దది అండ్ ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా మగ్గించేసుకోండి. మగ్గించుకోవడానికి మనకి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఏంటంటే త్వరగా ఆనియన్స్ అనేది వేగిపోతాయి అనమాట. ఇది ఒక టిప్ అనమాట. ఆనియన్స్ త్వరగా వేగాలంటే ఖచ్చితంగా మనం సాల్ట్ అనేది వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోండి. మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే కర్రీ మొత్తం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్లే వచ్చేస్తుందండి. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత మనకి ఏవైతే మనం ఆల్రెడీ నానబెట్టుకొని కుక్కర్లో పెట్టేసుకున్నామో ఇలా మెత్తగా ఇలా ఉడికిపోవాలండి. జస్ట్ ఇలా మనం అనగానే మొత్తం కూడా మనకి ఇదైపోవాలన్నమాట. మనకి మ్యాష్ చేయొద్దు, పప్పు గుత్తితోటి మ్యాష్ చేయొద్దు. జస్ట్ మనకి అలా అంతసేపు ఉడికించాలన్నమాట. మీరు 6 కూతలు పెట్టుకుంటారు, 7 కూతలు పెట్టుకుంటారు, మీ ఇష్టం. విజిల్స్ అనేవి మీ ఇష్టం అనమాట. అలా ఉండాలి. గింజ అనేది అస్సలు ఉడకనట్టుగా చాలామంది తీస్తారు. అలా మనం ఉడికిస్తే గ్యాస్ ట్రబుల్స్ వస్తాయండి. ఖచ్చితంగా నేను చూపించిన విధంగానే ఉడికించుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బిగ్ సైజు టమాటా తీసుకుంటున్నాను, ప్యూరీ వేస్తాను అనమాట. మీకు నచ్చితే ప్యూరీ వేసుకోండి, లేకపోతే ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాంటి కర్రీస్లోకి నేను ప్యూరీనే వేస్తాను ఖచ్చితంగా. అప్పుడే నాకు టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. అందుకే ఇక్కడ వచ్చేసి ఈ కర్రీ అనేది, ఈ కౌపీస్ కర్రీ అనేది మనకి వెజిటబుల్ పులావ్లోకి, చపాతీలోకి, నాన్స్లోకి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మిల్లెట్స్ అంటే ఏవైతే మిల్లెట్స్ ఉంటాయో వాటిల్లోకి మనకి పులుసు కూరలు బాగా అనమాట నచ్చుతాయి అనమాట మిల్లెట్స్లోకి. అంటే మామూలుగా ఫ్రైస్ అసలు బాగోవు మిల్లెట్స్లోకి, నచ్చవన్నమాట. ఇలాంటి కర్రీస్ చేసుకొని తినండి. ఈ కర్రీ, చోలే మసాలా కర్రీ ఎంత బాగుంటుందో. ఈ 2 కూడా నాకు బాగా ఫేవరెట్ మిల్లెట్స్లోకి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాను. కొంచెమే పోసుకున్నాను, ఎందుకు అంటే మనకి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, కింద అడుగంటేస్తుంది అనమాట. అందుకే నేను కొంచెం వాటర్ పోసుకొని కొంచెం మగ్గించుకున్నాను. ఇక్కడ మగ్గించుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ అనేవి ఆ వాటర్ అనేది కొంచెం మగ్గించుకుంటాం అనమాట. మగ్గించుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా మనకి కలిపేసుకుంటాం అనమాట. నేను ఉప్పు ఇక్కడ స్కిప్ అయిందండి, మీరు వేసుకోండి. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ మంచిగా మనకు కలిపేసేసుకొని మనకి ఒక 2 మినిట్స్ అలా ఉంచండి అనమాట. ఉప్పు కారం అన్నీ కూడా మనకి మంచిగా ఆ అలసందలకి పడతాయి అనమాట. బాగుంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఎంత టైం పట్టదండి, 15 మినిట్స్లో అయిపోతుందండి ఈ కర్రీ. ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటరు, 1/2 కప్పు అంతే సరిపోతున్నాయి అన్నమాట. 1/2 కప్పు వాటర్ వేసేసుకొని మంచిగా మనకి ఉప్పు కారాలు అన్నీ వేసేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. మీకు ఇంకా కావాలి, మాకు ఇంకా పులుసు కావాలి అనుకున్నట్లయితే ఇంకొంచెం వాటర్ వేసుకోండి, ఇంకొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లుగా, మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో మీకు నచ్చినంత కారం వేసుకొని చక్కగా తినవచ్చు. ఉప్పు మాత్రం మీరు తక్కువగా తింటే చాలా మంచిదన్నమాట. అందుకే ఉప్పు అయితే నేను కొంచెమే వేస్తాను. ఇది వచ్చేసి కొబ్బరి పొడి అండి, డెసికేటెడ్ కొబ్బరి పొడి అంటారు, తెలుసుగా మీ అందరికీ కూడా. అది వేసాను అనమాట, 1 స్పూను. చాలా బాగుంటుంది కూరకి, టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేది వేయడం వలన. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మంచిగా మనకి
వాటర్ వేసిన తర్వాత కొంచెం సేపు మనం ఉడికించుకోండి. ఉడికించుకుంటేనే చాలా బాగుంటుంది. ఉడికించుకోవడం అయిపోయిన తర్వాత మనం కొబ్బరి పొడి వేయాలి. ఆ తర్వాతే దింపే ముందల మాత్రమే కొత్తిమీర వేస్తాము. ఎప్పుడు కూడా కొత్తిమీర అనేది దాంట్లో ఉన్న పోషకాలు, దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మీకు అన్నీ కూడా అందాలి అంటే ఖచ్చితంగా దింపే ముందే వేయాలి. చూసారా, మిల్లెట్స్లోకి కర్రీ పెట్టుకుని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుందన్నమాట. నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది రోజు తీసుకుంటాను. ఎందుకంటే చాలా మంచిది. మనకి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లో చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉపయోగాలు. హార్ట్ అటాక్స్ నుంచి కూడా ఈ ఫ్లాక్స్